విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు వ్యాఖ్యలను సిపిఎం నేత నరసింహారావు ఖండించారు. స్టీల్ ప్లాంట్లో కార్మికులు పనిచేయడం లేదు అంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం తగదు అని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ దిశగా చేస్తున్న ప్రయత్నాలపై సంఘటితంగా పోరాటం చేస్తూనే ఉంటాము అని స్పష్టం చేశారు సిపిఎం నేత నరసింహారావు. ఈరోజు కార్మికులు ఎవరు పనిచేయడం లేదని, ఉత్పత్తి చేయడం లేదని, సక్రమంగా పనిచేయడం లేదని కార్మికుల మీద అభాండాలు వేస్తున్నారు. అది వాస్తవం కాదు. బ్లాస్ట్ ఫర్నెస్లో 110%, 112% ఉత్పత్తి సాధించినటువంటి కార్మికులు ఇళ్లే. కానీ ఆ కార్మికులని తొలగించేటువంటి పద్ధతి, దీన్ని బలహీనం చేసి దీన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మేము స్వయంగా చెప్పాం. అలాగే వారు కూడా అధికారంలో లేనంతకాలం ఇదే మాట మాట్లాడారు. అధికారంలో లేకపోయిన తర్వాత కూడా, ఎన్డీఏలో కలిసిన తర్వాత కూడా ఎన్నికల ముందు వరకు ఇదే మాట్లాడారు. కానీ ఈరోజు కార్మికుల మీద బ్లేమ్ చేయడం, ఇక్కడ పోరాడే వారిని గురించి వారు విమర్శలు చేయడం అనేటువంటి తగదు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికైనా కూడా సమస్య పరిష్కారం కావాలంటే ఏకైక పరిష్కారం సొంత గనులు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం. దానికి మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. మీ పరపతిని ఉపయోగించి చేస్తే ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం సాధ్యమవుతుంది.